ఇప్పుడు ఒక విషయంలో మంచి రికార్డుని అయితే సృష్టించింది. భారతదేశం అయితే పాకిస్తాన్ యొక్క దరిదాపుల్లో కూడా ఈ రికార్డు విషయంలో చేరుకోలేనటువంటి పరిస్థితి. సో అంత గొప్ప రికార్డు ఏం సృష్టించింది, ఎలాంటి విషయంలో రికార్డు సృష్టించింది ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ మరోసారి తను చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన గౌరవాన్ని సొంతం చేసుకుందనమాట. అదే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో మొదటి స్థానానికి చేరుకోవడం. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో నెంబర్ 1 పొజిషన్ హోల్డ్ చేస్తా ఉందన్నమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే టెర్రరిజం ఎక్కువగా నడుస్తూ ఉంటుందో, సో ఇలాంటి అన్నిటి దేశాలతో మనం కంపేర్ చేసుకుంటే నెంబర్ 1 పొజిషన్లో అయితే భారత్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది కొన్ని మార్గాల ద్వారా, కొన్ని విషయాల ద్వారా దీన్ని లెక్కించడం జరిగింది. అది కూడా నేను చెప్తాను. భారత్ దేశం వచ్చేసి 13వ స్థానంలో అయితే ఉంది ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ లో. అసలు దీన్ని ఏ విధంగా కొలుస్తారో చెప్తాను. దీనికి 4 ప్రధాన అంశాలుగా ఆధారంగా చేసుకొని దీన్ని గుర్తించడం జరిగింది. ఒక సంవత్సర కాలంలో ఆ దేశం మీద అయినటువంటి ఉగ్రదాడులు